ఓకే మాస్టర్స్, అందరికీ నమస్కారం. ఈరోజు 14వ రోజు సోపానాలు. మరి మదర్ మేరీ ప్రశ్నలకు జవాబులు చెప్తున్నారు. ఈరోజు ప్రశ్న ఏంటో చూద్దామా. నా చిన్నతనంలో నా పట్ల తప్పుగా ప్రవర్తించిన మా అంకుల్ పట్ల నాకు అసహ్యం ఉన్నది. ఆయన ఇప్పుడు చనిపోయాడు. ఈ విషయంలో నేను ఇప్పుడు ఏం చేయాలి? ఆయన క్షమించడం కష్టమే, కానీ మీకోసమైన మీరు ఆయనను క్షమించటం నేర్చుకోవాల్సి ఉంది. ఒక కారణం ఏంటంటే మీరు ఆయన పట్ల ద్వేషాన్ని మోసుకు తిరుగుతున్నారు. అది మీ ఆరోగ్యానికి, మీ ఎమోషన్స్కి, మీ మనసుకు చెరుపు చేస్తుంది. రెండవ కారణం ఏమిటంటే ఆయన పట్ల ద్వేషాన్ని రిలీజ్ చేసేసి, అంటే వదిలేసి మీరు క్షమించకపోయినట్లయితే మీరు తప్పనిసరిగా ఆయనతో కర్మ రుణాన్ని ఏర్పరచుకున్నట్లవుతుంది. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి ఇంకో జన్మ ఎత్తవలసి ఉంటుంది. మనం ఆధ్యాత్మికంగా జాగృతులమై ఈ జన్మ దేనికి తీసుకున్నామో అర్థం చేసుకోవటం మొదలుపెట్టినంత వరకు ఆ పాత భావాల్లోనే, విధానాల్లోనే, మన కుటుంబ సభ్య బృందాలతోనే పుడుతూ ఉంటాము. రాబోయే మరో జన్మలో ఆయన మళ్ళీ మీ పట్ల తప్పుగా ప్రవర్తించవచ్చు, లేదా తన సంస్కారం ద్వారా తనలోని ఆ విపరీతపు కోరికను ఆయన జయించవచ్చు. బేషరతు ప్రేమ ప్రదర్శించి మరోసారి ఆయనను క్షమించే అవకాశం మీకు కలగవచ్చు, లేదా మళ్ళీ అదే విధంగా ఆయన మీద మీరు ప్రతీకారం పోనవచ్చు. వాళ్ళిద్దరిలో ఒకరు ఆధ్యాత్మికంగా ఎదిగి ఆ క్రమాన్ని తుంచేసే వరకు అపరాధి, బాధితుల పాత్రలను రకరకాలుగా మార్చుకుంటూ మనుషులు మళ్ళీ మళ్ళీ పుడుతుంటారు. ప్రతీకారం కన్నా క్షమాపణ చాలా ఉన్నతమైన లక్షణం. ద్వేషాన్ని శరీరంలో ఉంచుకుంటే అది శరీరంలో క్యాన్సర్గా మారవచ్చు. ద్వేషాన్ని మనసులో ఉంచుకుంటే అది డిప్రెషన్లోకి కానీ, లేదా అసహజ ప్రవర్తనకు కానీ దారి తీయవచ్చు. ద్వేషాన్ని ఆత్మలో నిలుపుకుంటే అది మీరు ఉన్నత తలాలకు దాటి వెళ్ళినప్పుడు మీలో విపరీతమైన బాధను, మనస్తాపాన్ని కలిగిస్తుంది. ఈ జన్మలో మీ ఆధ్యాత్మిక ఎదుగుదలను తగ్గిస్తుంది. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున మరొక ప్రశ్న, ఆ ప్రశ్నకు జవాబు ఏంటో చూద్దామండి. ఈరోజు ప్రశ్నకి జవాబు చాలా అవసరమైనదిగా, విలువైనదిగా అనిపిస్తున్నది. ఎందుకంటే ఇది చాలామందికి వచ్చే డౌట్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.